అనధికార కార్యక్రమాలకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. సీఎం అధికార నిలయాన్ని అనైతిక కార్యక్రమాలకు నెలవుగా చేశారని ఆరోపించారు. క్యాంప్ ఆఫీసులో కవిత కేసులపై చర్చించారన్నారు. ఇక నోటీసులు తీసుకున్న మంత్రులపై కూడా ప్రగతి భవన్లో చర్చలు జరిపారని తెలిపారు. కొత్త ప్రణాళిక ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి యొక్క అధికారిక నిలయం అన్నట్టు. ప్రగతి భవన్ లో అధికారిక కార్యక్రమాలు నిర్వహించటం లేదా అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో సమీక్షలు జరుపుకోవటం లేదా కొత్త కార్యాచరణ కొత్త ప్రణాళికలు ఏర్పరచుకోవటం కొరకు అది కేంద్ర బిందువుగా ఉండటం అనేది రొటీన్ అంశం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటున్నటువంటి ఒక ప్రగతి భవన్ ఈ రోజు నోటీసులు అందుకున్న వాళ్ళ కొరకు సమావేశాలు కావడం కొరకు ఉపయోగపడతాం. అంటే సిబిఐ నోటీసులు అందుకున్న వాళ్ళు, ఈడీ నోటీసులు అందుకున్న వాళ్ళు, ఏసీబీ నోటీసులు అందుకున్న వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు, మరి అలాగే టెండర్లు కావాలనుకునే వాళ్ళు, అక్రమాలు చేయాలనుకునే వాళ్ళు, దీంతో పాటు టర్మినేట్ అయినటువంటి అధికారులకి లేదా భూదందాలకి, ల్యాండ్ మాఫియాకి, శాండ్ మాఫియాకి, అనేక రకాల అనైతిక కార్యక్రమాలకి కార్యకలాపాలకి కేంద్ర బిందువుగా ఈరోజు ముఖ్యమంత్రి అధికారిక నివాసమైనటువంటి ప్రగతి భవన్ మరి నిలయంగా మారింది.